ఏ దృష్టి సంస్థ వారి ఏఐ స్మార్ట్ విజన్ గ్లాసెస్ ను ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విజువల్లీ ఇంపైర్డ్ వారికి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మే రిక్వెస్ట్ సాయి జ్యోతి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సాయి జ్యోతి గారు ఫ్రమ్ మంగళగిరి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మేడం. ఏఐ టెక్నాలజీ సహాయంతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గుర్తించి వినియోగదారులు వారికి వాయిస్ రూపం ద్వారా సమాచారాన్ని అందించనున్నది. ముఖాలను గుర్తించే విధంగా, అదే విధంగా ఏదైనా చదవడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఈ ఏఐ స్మార్ట్ విజన్ గ్లాసెస్. అండ్ నడకకు చక్కటి మార్గదర్శకం వహిస్తూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏవైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి ఎంతగానో సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. ఎస్, మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా గ్లాసెస్ ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అందజేయడం జరుగుతోంది. ఇది నిజంగా విజువల్లీ ఇంపైర్డ్ వారికి ఎంతగానో సహాయపడుతోంది. ప్రతి ఒక్కరు కూడా వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. Yes, thank you sir, thank you very much. Thank you very much. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం. ఓకే, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఆనరబుల్ మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక అడ్వైజర్గా పెట్టుకొని టెక్నాలజీ ముందు తీసుకుపోవడానికి మన వారి సహకారం అడిగితే చాలా బాగా సహకరిస్తున్నాడు. ఎమినెంట్ సైంటిస్ట్ అలాంటి సతీష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా బాగా పనిచేస్తున్నారు. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనక మన అమలాపురం హరీష్ బాలయోగ్ గారు, చైర్మన్ ఎండి కిమ్స్, ఇప్పుడే చూశారు
మీ అందరినీ బిజినెస్ పీపుల్ గా తయారు చేయడానికి, ఆంటర్ప్రెన్యూర్ గా తయారు చేయడానికి బ్రహ్మాండమైన ఆలోచనలు ఇచ్చారు. ఆయనే ఒక స్ఫూర్తి కూడా. ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2004 ఆ రోజు హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో ఒక హోటల్ అది. ఆ హోటల్కి చాలాసార్లు నేను వెళ్ళేవాడిని. సీఎంగా వెళ్ళా, మినిస్టర్గా వెళ్ళా, అంత మునుపంతా కూడా పార్టీలో అనేక కార్యక్రమాలు ఎవరైనా కలవాలంటే చిన్న హోటలే. అలాంటి హోటల్ని తీసుకొని అప్పట్లో కన్స్ట్రక్షన్ లో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్లు వీళ్ళ ఈక్విటీ, అదే సమయంలో ఒక 200 కోట్లు అప్పు తీసుకొచ్చి 22 సంవత్సరాలే, 5-6 డికేట్స్ కాదు, భాస్కర్ రావు గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు దాన్ని 30,000 కోట్ల రూపాయలు ఆస్తి చేశాడు. ఆ ఆస్తి చేశాడంటే ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్ తో ముందుకు పోతూ సస్టైనబిలిటీ కోసం లాభార్జన కూడా చాలా ముఖ్యం. నేను అందుకే ఒక మాట చెప్తాను, ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడికి వడ్డీ కూడా రాకపోతే, అప్పులు కూడా తిరిగి కట్టకపోతే తిరిగి అప్పు కూడా ఇవ్వరు, ఆస్తులు కూడా జప్తు చేస్తారు. అదే గాని ఎప్పటికప్పుడు ఆంటర్ప్రెన్యూర్ గా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయి మళ్లీ గాని మనం గాని చేయగలిగితే సంపద సృష్టించడం చాలా సులభం. అలాంటి సంపద సృష్టించడానికి దారి చూపినటువంటి భాస్కర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కువ టైం తీసుకున్న చాలా చక్కగా చెప్పాడు. అదే మరిగా డైరెక్టర్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సిఎన్ఐ గారు, కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాయినాథ్ వర్మ గారు, ప్రత్యేకంగా కిమ్స్, ఇప్పుడు బైసర్, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం, సుస్వాగతం ఈ మీటింగ్కి. ఎందుకంటే నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం ఇది. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలా మంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది.